హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నేను మీ నాగ శ్రీనివాస్. ఇవాళ నుంచి మన క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో పైథాన్ కంప్లీట్ కోర్స్ తెలుగులో ఇస్తున్నామండి. ఓకేనా? వీక్లీ అట్లీస్ట్ 4 వీడియోస్, డైలీ ఒక వీడియో ఇవ్వాలన్నది నా టార్గెట్. అలాగే 60 డేస్లో కంప్లీట్ కోర్స్ మిమ్మల్ని ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్స్గా తయారు చేయడానికి కావాల్సిన కంప్లీట్ కంటెంట్ అనేది మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయాలన్నది నా టార్గెట్. వీక్లీ అట్లీస్ట్ 4 వీడియోస్, డైలీ ఒకటి ఇవ్వాలన్నది ఒక టార్గెట్. కుదరకపోతే అట్లీస్ట్ 4 వీడియోస్ అయితే వీక్లీ మీకు ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా? సో ఈ వీడియోస్ ద్వారా మీరు పైథాన్ రిలేటెడ్గా కంప్లీట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలన్నది నా టార్గెట్. ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్గా వెళ్ళాలనుకున్నా, లేకపోతే AWS లాంటి క్లౌడ్ టెక్నాలజీస్తో కలిపి పైథాన్ ఎలా యూస్ చేయాలని తెలుసుకోవాలనుకున్నా కూడా కంప్లీట్గా మన ఛానల్లో ఫాలో అవడం ద్వారా మీరు ఆ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవచ్చు. గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందర ఎప్పట్లాగే ఒక రిక్వెస్ట్, మీ అందరి హెల్ప్ ఉంటేనే నేను ఈ పైథాన్ కంప్లీట్ సిరీస్ అనేది సక్సెస్ఫుల్గా మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను. సో అందరూ కూడా చూస్తున్న ప్రతి వాళ్ళు ఫస్ట్ ఒక లైక్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, మీ కాలేజెస్లో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం ద్వారా నాకు ఎక్కువ మంది వ్యూవర్షిప్ని, సబ్స్క్రిప్షన్ అకౌంట్ని తీసుకొస్తే నేను ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికి నాకు మోటివేషన్ వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. లెట్ us స్టార్ట్ నౌ. ఫస్ట్ అసలు మనం వై డూ వీ లెర్న్ పైథాన్, మనం పైథాన్ అనేది ఎందుకు నేర్చుకోవాలి అని కనుక మనం చూసామంటేనండి, దానికి ఉన్న వెర్సిటిలిటీ, సింప్లిసిటీ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ సపోర్ట్, ఇలాంటివన్నీ కూడా మనం పైథాన్ నేర్చుకోవడానికి మెయిన్ రీజన్స్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం ఈ రోజున చూసుకుంటేనండి, పైథాన్ అనేది ఓన్లీ ఏదో సమ్ విండోస్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ యాప్స్ డెవలప్ చేయడానికి మాత్రమే కాదు. ఈ రోజున మార్కెట్లో హై డిమాండ్ కోర్సెస్లా కనిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటీస్ ఇలాంటివి ఏం నేర్చుకోవాలనుకున్నా కూడా మీకు ఫస్ట్ పైథాన్ నాలెడ్జ్ అనేది కనుక ఉంటే వాటిలో ముందుకెళ్ళడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీరు మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలి అని చెప్పి ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్కైనా వెళ్ళి అడగండి, వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ అడిగేది ఏంటంటే మీకు పైథాన్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతారు. పైథాన్ నాలెడ్జ్ ఉంది అంటే ఓకే, లేదు అంటే నేర్చుకురమ్మంటారు. లేకపోతే వాళ్ళే ఒక బూట్ క్యాంప్ లాగా పైథాన్ రిలేటెడ్గా అట్లీస్ట్ కొంత నాలెడ్జ్ అనేది మీకు వచ్చేలాగా ఒక బూట్ క్యాంప్ కండక్ట్ చేసి దాంట్లో మీరు ఓకే అయిన తర్వాత మాత్రమే మీకు మిషన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ నేర్పిస్తారు. ఎందుకు అంటే ఇది పైథాన్ అనేది ఈ రోజున ఇలాంటి ఈ టెక్నాలజీస్ అన్నింటిలోనూ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో వాటిలన్నింటికి బేస్ లాగా తయారైపోయింది. దట్స్ వై పైథాన్ అనేది చాలా అవసరం. ఓకేనా? ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిల్డింగ్ వెబ్సైట్స్, ఎస్, పైథాన్ నేర్చుకోవడం ద్వారా సింపుల్గా మీరు అది అచీవ్ అయిపోవచ్చు. అలాగే డేటా ఎనాలిసిస్ కోసం ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ టాస్క్లు ఏమైనా డిజైన్ చేయాలన్నా, లేకపోతే AI ఇలాంటి వాటిలన్నింటికి కూడా మనకి పైథాన్ ఈ రోజున టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ వై పైథాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజున పైథాన్ రేంజే మారిపోయింది. ఎప్పటి నుంచో పైథాన్ ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ లాంటివి మార్కెట్లో ఎమర్జ్ అయ్యాయో వాటిలన్నిటికీ హైలీ కంపాటబుల్ ఏముంది అని చూస్తే మనకి ఈ రోజున పైథానే ఎక్కువగా కనిపిస్తుంది. మిగిలిన లాంగ్వేజెస్ లేవా అంటే ఎస్ ఉన్నాయి, బట్ పైథాన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. దట్స్ వై అందరూ కూడా పైథాన్ వైపు చూడాల్సిన అవసరం ఈ రోజున మనకు కలిగింది. సో దీనికి రీజన్స్ ఏంటి అని కనుక మనం ఒక్కొక్కటి కనుక చూసుకుంటూ వెళ్తే, ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. ఈ పైథాన్ నేర్చుకోవడం అనేది C++ నాలెడ్జ్ మీకు ఉంటే చాలా ఈజీ. అది లేకపోయినా సరే మన ఛానల్లో వచ్చే డే బై డే సిరీసెస్ చూసుకుంటూ వెళ్ళడం ద్వారా మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది, బిగినర్ ఫ్రెండ్లీగా. మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా పైథాన్ నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇఫ్ కండిషన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వెబ్ అప్లికేషన్స్ అంటే డేటాబేస్ కమ్యూనికేషన్ చేస్తూ డిజైన్ చేసే మంచి మంచి వెబ్ అప్లికేషన్స్, ఇలాంటివన్నింటినీ మనం నేర్చుకుంటూ పైథాన్లో గ్రో అప్ అయిపోవచ్చు మనం అందరం కూడాను. దీని సింటాక్సెస్ అన్ని సింపుల్గా ఉంటాయి, ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? తర్వాత వెర్సటిలిటీ. ఈ రోజున ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఈ రోజున మార్కెట్లో అవైలబుల్గా ఉండే సోఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ అన్నింటికి కూడా పైథాన్ అనేది హైలీ కంపాటబుల్. మిగిలినవి లేవా అంటే జావా, .NET ఇట్లాంటి వాటితో మీరు మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి చేయలేరా అంటే చేయొచ్చు, కానీ వాటిల్లో పైథాన్కు ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ అయితే లేదండి. దట్స్ ద రీజన్. ఓకేనా? అండ్ రిచ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. మనం ఈ రోజున ఎలాంటి అప్లికేషన్ డిజైన్ చేయాలనుకున్నా కూడా
ఇప్పుడు అది వెబ్ అప్లికేషన్ కావచ్చు, మొబైల్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే AI ML ఇలాంటివి కావచ్చు. ఈ పైథాన్ రిలేటెడ్గా మనకి రిచ్ లైబ్రరీస్ అంటే ఆల్రెడీ డిజైన్ చేసిన ఫ్రేమ్వర్క్ అనేది మనకి అవైలబుల్ అవుతుంది. వాటి ద్వారా అంటే ఇప్పుడు మిషన్ లెర్నింగ్ కావాలనుకోండి, మీకు NumPy, Pandas వీటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఓకేనా? సో అలాంటి లైబ్రరీ సపోర్ట్ అనేది మనకి ఫ్రీగానే అవైలబుల్ అవుతుంది. దట్స్ వై మనకి ఈ రోజున మార్కెట్లో చూసుకుంటే పైథాన్కి హై డిమాండ్ ఉంటుందన్నమాట. ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వీళ్ళందరూ కూడా వాళ్ళు యూజ్ చేసేది AI ML ఇలాంటివే కాకపోవచ్చు, వెబ్ టెక్నాలజీస్ కావచ్చు, లేకపోతే క్లౌడ్ టెక్నాలజీస్ కావచ్చు. వీటిలన్నింటిలోనూ ఈ రోజున ఈ పైథాన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకనే అందరూ కూడా పైథాన్ వైపుని చూస్తున్నారు ఈ రోజున. అలాగే కమ్యూనిటీ సపోర్ట్స్, మనకి ఏదైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ కావాలంటే హై డాక్యుమెంటేషన్ అవైలబుల్ అవుతుంది. అలాగే రిచ్ కమ్యూనిటీ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. సో వాటి ద్వారా మనం మన డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటబిలిటీ, మనము పైథాన్ అనేది ఏదో ఒక పర్టికులర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమో, లైనెక్స్, ఉబుంటునో, మ్యాక్ ఓఎస్ఓ కాదు. మీ ప్రోగ్రామింగ్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా యూజ్ చేసుకోవచ్చు. విండోస్లో డెవలప్ చేసిన కంప్లీట్ కోడ్ని తీసుకెళ్ళి లైనెక్స్లో రన్ చేయొచ్చు. ఏవైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే వాటిని చేసుకుంటాం, వర్క్ చేసుకుంటాం అంతే. ఓకేనా? తర్వాత ఓపెన్ సోర్స్, ఇది ఓపెన్ సోర్స్ మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, నేర్చుకునే వాళ్ళకైతే ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఫౌండేషన్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిలన్నింటికి కూడా మనకి ఈ రోజున పైథానే ఫౌండేషన్గా నిలబడింది. అది మాత్రం 100% నిజం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం AWS ఉందనుకోండి, మనం చేసే AWS ఉందంటే మీరు జావా డెవలపర్, .NET డెవలపర్ ఇట్లాంటిది ఏదైనా ఒక లాంగ్వేజ్ డెవలపర్ అనుకోండి, మీరు అక్కడ ల్యాండా అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది. అది యూజ్ చేసి కొన్ని కోడ్ స్నిప్పెట్స్ రన్ చేయడం లాంటివి చేయొచ్చు. అయితే అవి చేస్తున్నప్పుడు అండి ఏం జరుగుతుందంటే, మీరు .NET కానీ జావా కానీ డెవలపర్ అయ్యారనుకోండి, చాలా హ్యూజ్ లాంగ్వేజెస్ అవి కాదనట్లేదు. వరల్డ్ వైడ్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మార్కెట్ చూసుకుంటే వీటికి ఉన్న షేర్ మీకు పైథాన్కి లేదు ఇంకా, నిజం చెప్పాలంటే. బట్ ఎట్ ద సేమ్ టైం AWSలో ఆ లాంగ్వేజ్ తోటి మీరు వర్క్ చేయాలంటే ఫస్ట్ మీ లోకల్లో కోడ్ అంతా రాసుకుని దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పైథాన్ అండ్ Node.js లాంటి లాంగ్వేజెస్ ఉన్నాయనుకోండి, వాటిని మీరు అక్కడ ల్యాండాలోకి వెళ్ళి కోడ్ అంతా కూడా మీరు అక్కడే రాసేసుకోవచ్చు. AWS మేనేజ్మెంట్ కన్సోల్లోనే రాసేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ మీరు ఒక ఎడిటర్లో రాసుకునే దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ఇలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. అంత అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి అంత కంపాటబుల్ అయిపోయింది ఈ రోజున పైథాన్ అనేది. దట్స్ వై చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, నీకు పైథాన్ నాలెడ్జ్ ఉందా అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకే, అంటే మీరు క్లౌడ్ రిలేటెడ్గా వెళ్ళండి. క్లౌడ్లో AWSలో పైథాన్ స్క్రిప్టింగ్ కూడా ఈ రోజున డిమాండ్ అనేది పెరిగిపోయింది. అది AWS, Azure వీటిల్లో అనమాట. సో ఈ కారణాలన్నింటి వల్ల మనకి ఈ రోజున పైథాన్కి ఒక మార్కెట్ ఉంది, ఒక డిమాండ్ ఉంది. దానికి నిజంగానే ఆ క్యాపబిలిటీ కూడా ఉంది అనమాట. దట్స్ వై మీరందరూ కూడా పైథాన్ నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ చూపించండి. టువర్డ్స్ పైథాన్ ట్రావెల్ చేయండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఓకే, ఇవాళ వై పైథాన్ అనేది చూసాము. తర్వాత నెక్స్ట్ పైథాన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో చూద్దాం. ఆ తర్వాత పైథాన్ నేర్చుకునే రూట్ మ్యాప్, అంటే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాలి, మన ఫైనల్ గోల్ ఏంటి అన్నవి ఆ తర్వాత వీడియోలో అలా చూసుకుంటూ వెళ్ళి 60 డేస్లో కంప్లీట్ పైథాన్ గురించి మనం నాలెడ్జ్ తెచ్చుకునేలాగా ఈ వీడియో సిరీస్ అనేది డిజైన్ చేసుకుందాం. గైస్, ఇంతకు ముందర చెప్పినట్లుగా మీ అందరి సపోర్ట్ తోటి మాత్రమే నేను మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ఇలాంటివన్నీ మాత్రం ఎట్టి పరిస్థితులను మిస్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.